ఏంటి తమ్ముడు పోస్టర్ వైపు అలా చూస్తున్నావు? హీరో అవుతావా ఏంటి? ఏం రో పిలుపులో పొగరినిపిస్తోంది, ఏం సంగతి? నాకు అర్జెంటుగా 2 లక్షల రూపాయలు కావాలి. అన్నాయ్, స్టోరీలో నీకు ఇంకా మెలిక అర్థం కాలేదు. ఏంటి తమ్ముడు పోస్టర్ వైపు అలా చూస్తున్నావు? హీరో అవుతావా ఏంటి? మరి ఏమవుతావు? నేను డైరెక్టర్ అవుతా అన్నా. ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ మధ్య హీరోల కన్నా డైరెక్టర్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కదా, అందుకు. ఓకే, అయితే నేను ఒక కథ చెప్పనా? ఇంతకీ అది యాక్షనా, థ్రిల్లరా, సస్పెన్సా? సస్పెన్స్. సస్పెన్స్ అయితే చెప్పన్నా. అనగనగా ఓ హైదరాబాద్. అలా చెప్పకూడదన్నా, ఓపెన్ చేస్తే హైదరాబాద్ ఇలా చెప్పాలి. ఓర్ని సరే, ఓపెన్ చేస్తే హైదరాబాద్. ఈ సిటీలో సాహు అనే కిడ్నాపర్ ఉన్నాడు. ఇదే వాడి డెన్. వాడు వెధవా అని చెప్పడానికి పెద్దగా ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. అన్నా, ఈ రోజుకి దొరికాడు. ఫోన్ కొట్టరా. అరే ఓ సాలే, నీ కొడుకు నా కాడే ఉన్నాడు. గాడ్ నీకు కావాలనుకుంటే నాకు 10 లక్షలు కావాలి. ఏం సమజైంది అబ్బే? డబ్బులు మాత్రమే వాడు. కాదు కూడదని దిమాకు వాడావో, ఆ తర్వాత నేను గన్ వాడాల్సి ఉంటుంది. అన్నా, మన పోరోళ్ళు కిడ్నాప్ చేయలేదు కదనే, మరి నువ్వేంటి కిడ్నాప్ చేశావని చెప్తున్నావు? చేద్దాం. బాబు ఆగరా, రే ఆగరా, బాబు ఆగరా, రే ఆగరా, రే ఆగరా, రే 30 సంవత్సరాల కష్టార్జితంరా, ఆగరా బాబు ఆగరా. హలో, మామ చెప్పరా. నేను చెప్పే జాగ్రత్తగా వినరా. నాకు అర్జెంటుగా 2 లక్షల రూపాయలు కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? 2000 కావాలంటేనే 2 అడగాలి. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే ఎలారా? అదంతా నాకు తెలియదురా, ఏదోలా నువ్వే అరేంజ్ చేయాలి. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే మామ, నాకు తెలిసిన సాహు అనే కిడ్నాపర్ ఒకడు ఉన్నాడు. వాడి అడ్రస్ నీకు ఇస్తాను, వెళ్ళి ఒకసారి కలువు. ఓకే మామ, వాడు మనీ అయితే ఇస్తాడు కానీ మామూలు పనులు చెప్పరా, జాగ్రత్త. మనీ కోసం నేను మర్డర్ చేయడానికి కూడా రెడీరా. సరే, అడ్రస్ మెసేజ్ చేస్తాను, జాగ్రత్త. ఓకేరా. 2 లక్షలా? ఎందుకు? చాలా అవసరం అన్నా. నీకు అంత అవసరం వచ్చిందిరా బై? చూడనా, నీకు పని కావాలి, నాకు డబ్బులు కావాలి. మధ్యలో ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? అబ్బే తెరిత్తు. సరే అయితే నేను పని చెప్తా, చెయ్యి. వీడిని కిడ్నాప్ చెయ్యి. ఇదిగో నీ 2 లక్షలు. గా డీటెయిల్స్ మావోలు ఇస్తాడు. చల్ పదా. ఏంటన్నా 4 సీన్లు చెప్పావు, సీన్కి లింకే లేదు. ఇలా చెప్తే నాకే అర్థం కావట్లేదు, ఇంకా ఆడియన్స్కేం అర్థమవుద్దన్నా? స్క్రీన్ ప్లే తమ్ముడు. కథలో కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా చూస్తారు. అవునన్నోయ్,
మరి ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైందంటే ఇదిగో డబ్బు. నా కొడుకేడి? రేయ్ చల్ చల్ బే చల్. బాబు బాబు పదనాన్న. ఏయ్ గన్ తీసుకోబో. రేయ్ విషయం పెద్ద చేయాలని చూస్తే శాల్తీలు గల్లంతైతే పోరా. ఎరా, నేనే కదా నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసింది. ఇక్కడికి ఎలా వచ్చా? ఏమో తెలియదు డాడీ. సరే పద. అమ్మా, స్కూల్ నుంచి లేదమ్మా. తీసుకెళ్ళింది ఇతనే డాడీ. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను. నాన్నకేం కాదులే అమ్మా, నువ్వేం కంగారు పడకు. నేనున్నాను కదా, సరేనా? కంగారు పడకు. ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? అరే ఒక్క నిమిషం ఆగు. ఎందుకు చెప్పు. నేను ఒక ఐఐటి స్టూడెంట్ని. మా నాన్న స్కూల్ టీచర్. తన రిటైర్మెంట్ డబ్బులు తీసుకుని వస్తుంటే ఒక దొంగ నా కొడుకు ఆ మనీ లాక్కుని వెళ్ళిపోయాడు. దాంతో మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 lakhs అవుతుందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశాను. ఏమనుకోడు. ఈ రోజు పొద్దున్నే జరిగింది. ఏ బ్యాంకు? కళ్యాణ్ నగర్ ఐసిఐసి బ్యాంక్ దగ్గర. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి. సారీ అన్న. ఆ దొంగతనం నేనే చేశాను. ఆ కిడ్నాపర్ అడిగినంత డబ్బు నా దగ్గర లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. సూపర్ అన్నా, కథలో ట్విస్ట్ ఎదిరింది. ఇంకా స్టోరీ ఉంది తమ్ముడు. చెప్పన్నా. తర్వాత ఏమైందంటే నువ్వా ఎందుకు చేసావు? ఎందుకు చేసావు చెప్పు. నేను చెప్పేది, ఓ కొడుగ్గా తండ్రి కోసం నువ్వు ఎలా చేశావు, ఓ తండ్రిగా కొడుకు కోసం నేను అలాగే చేశాను. అర్థం చేసుకో తమ్ముడు. అంటే నువ్వు దొంగతనం చేయడానికి, నేను కిడ్నాప్ చేయడానికి, మా నాన్న అలా హాస్పిటల్లో ఉండడానికి అన్నిటికీ కారణం ఆ సాహుగాడే. అవును తమ్ముడు, వాడే. అన్న మీరు పని చేయండి, బాబుని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. నేనే వాడికి స్కెచ్ చేస్తాను. అలాగే. హలో. అరే పండు, ఎక్కడున్నావురా? ఏ సాహు, అర్జెంటుగా 10 లక్షలు రెడీ చెయ్యి. ఏం రో పిలుపులో పొగరినిపిస్తోంది? ఏం సంగతి? నా సంగతి తీసి పక్కన పెట్టు, ముందు నీ కొడుకు గురించి ఆలోచించు. అబ్బే ఓ దిమాకిట ఖరాబ్ అయింది బే. ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? హే, ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. నీ కొడుకు ప్రాణాలతో కావాలా వద్దా? రేయ్ ఏసేనా నా కొడుకు? ట్రిగ్గర్ నొక్కితే పైకి పోతావు బిడ్డ. అన్నాయ్, స్టోరీలో నీకు ఇంకా మెలిక అర్థం కాలేదు. నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు. జస్ట్ వెయిట్. చెప్పరా. రే తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వరా, వాళ్ళ నాన్న మాట్లాడతాడంట. మీ డాడీ ఫోన్ చేశాడు, ఒకసారి మాట్లాడు. హలో బేటా, ఎక్కడున్నావురా? హలో నాన్న, నేను ఇక్కడ సూపర్ స్టోరీ వింటున్నా నాన్న. నేను తర్వాత మాట్లాడతాను, పెట్టేయ్. కంటిన్యూ. తర్వాత ఏమైందన్నా? పద అలా వెళ్తూ మాట్లాడదాం. అన్నా ఇగో డబ్బులు. గిదిగో గీ డబ్బులు తీసుకుని నా కొడుకు నిడిచిపెట్టు. నీ దాకా వస్తే కానీ నీకు అర్థం కాలేదు కదూ. కావాలంటే ఇంకా 10 లక్షలు ఇస్తా. నా కొడుకు నేను చేయొద్దు. అలా తీసుకుంటే ఒక స్టూడెంట్కి రౌడీకి తేడా ఉండదు. ఇదిగోండి మీ డబ్బు. ఇంకెప్పుడు ఒకడి వీక్నెస్ ని క్యాష్ చేసుకుందాం అనుకోకు. మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే రివెంజ్ కూడా ఉంటుంది. ఇకనైనా ఇలాంటి వెధవ పనులు మానేసి మనిషిలా బతుకు. ఇంతకీ ఏ సినిమాలు చూసాను? నేను ఈగా సినిమా చూశానన్నా.
ఆ తర్వాత రామయ్య వస్తావయ్యా చూశాను. ఒక్క నిమిషం చెప్పరా. అరే పండు, టాస్క్ కంప్లీటెడ్ రా. మా ఇల్లు కూడా వచ్చేసిందన్నా. ఇంతకీ కథ లాస్ట్కి ఏమైందన్నా? ఏముంది తమ్ముడు, కిడ్నాపర్ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఆది ఫ్రెండ్కి ఫోన్ చేసి కిడ్నాపర్ కొడుకుని ఇంటికి పంపించమన్నాడు. సూపర్ ఉందన్న కదా, వెళ్ళొస్తాను, బాయ్ బాయ్. ఇంతకీ ఆ కథ పేరేంటి? అన్నా, ఇంతకీ మన కథ టైటిల్ ఏంటన్నా? కదేనా